JLTV7 న్యూస్ కి స్వాగతం. నేటి ఈ నవీన యుగంలో టెక్నాలజీ అగ్రస్థానంలో ఉంది. ఈ టెక్నాలజీ అగ్రస్థానంలో సీసీ కెమెరాల ప్రాముఖ్యత పాత్ర ఎంతో ఉంది. ఇది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు అరాచక శక్తులు, దొంగతనాలు, అసంఘిక కార్యకలాపాలు నివారించేందుకు సీసీ కెమెరాలు ప్రథమ పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా అడుగడుగున సీసీ కెమెరాలు, ఎక్కడ చూసినా ఆ కెమెరాలు, ఇది వాస్తవం. అయితే తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం కేంద్ర కార్యాలయంలో ఉన్న ఇంటర్ నుండి ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఈ మహానగరంలో రాష్ట్ర కుర్మ సంఘం కుర్మ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించింది. ఈ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఉచితంగా భోజనంతో పాటు లైబ్రరీ, పాఠ్య పుస్తకాలు, పలు వస్తువులు కల్పించింది. అలాగే హాస్టల్లో ఉన్న విద్యార్థుల భద్రత, ఎలాంటి దురలవాట్లు పడకుండా వారి డబ్బులు పోగొట్టుకోకుండా ఉండేందుకు తదితర జాగ్రత్తలు పాటించేందుకు విద్యార్థులు ఉన్న అన్ని గదుల్లో సీసీ కెమెరాల సంఘం ఏర్పాటు చేసింది. అందులో విద్యార్థుల బాగోగుల కోసం రాష్ట్ర కుర్మ సంఘం హాస్టల్ కమిటీని కూడా ఏర్పాటు చేసి చైర్మన్తో పాటు సభ్యులు నియమించింది. 60 మంది ఉన్న కుర్మ హాస్టల్ విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగేందుకు, అనుక్షణం చూసుకునేందుకు కూడా హాస్టల్ వార్డెన్ కూడా ఉండడం విశేషం. మరి ఈ హాస్టల్ విద్యార్థులు JLTV7 ప్రతినిధితో మాట్లాడిన విషయాలు వినాల్సిందే. నా పేరు విజయ్ కుమార్, నాది చేవల్ల. నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వచ్చిన ఇక్కడ హాస్టల్కి. హాస్టల్ అంతా బాగానే ఉంటుంది, అంత ఫుడ్ కూడా అంతా బాగానే ఉంటుంది. సీసీ కెమెరా ఉండడం వల్ల మాకేం ప్రాబ్లం లేదు, ఏదైనా పోయినా దొరుకుతుంది. నేను ఇప్పుడు కంప్యూటర్ MSc PG చేస్తున్నా ఇక్కడ నారాయణగూడలో. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎట్లుంది ఇక్కడ? మేనేజ్మెంట్ కూడా చాలా మంచిగా ఉంది సార్, మంచిగా చూసుకుంటారు. ఫుడ్ అరేంజ్మెంట్ కూడా బాగానే ఉంటుంది. మరి మీకేం ప్రాబ్లం లేదా ఇక్కడ? నా పేరు అనిల్ కుమార్. నేను ఇక్కడ కుర్మ సంఘం హాస్టల్లో ఉంటున్నాను. గత 6 నెలలుగా ఉంటున్నాను. ఇక్కడ హాస్టల్ చాలా బాగుంది. మిగతా హాస్టళ్ళలో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఫుడ్ కూడా చాలా బెటర్. అంటే చాలా గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. హాస్టల్లో సీసీ కెమెరాలు ఉండడం వల్ల మాకు చాలా సేఫ్టీ ఉంటుంది. మా వస్తువుల్లో కూడా చాలా సేఫ్టీ ఉంటుంది. అందరూ చాలా కలిసిపోతున్నారు, అంటే స్టూడెంట్స్ అందరూ చాలా కలిసిపోయేలా ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటున్నారు. అందరూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారు. మా మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చాకచక్యంగా అందరినీ చూసుకుంటున్నారు. ఏ ఇబ్బంది లేకుండా, ఇబ్బందులు ఉన్నా అని అన్నీ మాకు సాల్వ్ చేస్తున్నారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా. మీ పేరమ్మా? నా పేరు అనిల్ కుమార్. పేరు నరేష్, నారాయణపేట డిస్ట్రిక్ట్, ఉట్కూరు మండల్, పెద్దజట్రం విలేజ్. ఇప్పుడు నేను ప్రజెంట్ డిప్లొమా సెకండ్ ఇయర్. అయితే హాస్టల్ అయితే కెమెరాస్ అయితే ఏం ప్రాబ్లం లేదు, మాకు అంతా ఓకేనే ఉంది. మేనేజ్మెంట్ దగ్గర కూడా మాకేం ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉంటే మేము ఎప్పుడో చెప్పేవాళ్ళం, మాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ? ఇప్పటికైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఫుడ్ ఇట్లా అంటే అరేంజ్మెంట్ ఎట్లుంది? ఫుడ్ బాగానే ఉంది. ఫుడ్ బాగానే. సీసీ కెమెరాల వల్ల మీకు ఏమైనా చెప్పు? ఏం సీసీ కెమెరాస్ నుంచి అయితే ఏం ప్రాబ్లం లేదు. నా పేరు పాండు. నేను కామారెడ్డి జిల్లా, మాది పిట్లం మండలం, కారేగాం మాది. ఇక్కడ స్టడీ చేస్తున్నాము హైదరాబాద్లో. ఈ హాస్టల్లో సీసీ కెమెరాలు ఉండడం వల్ల మాకు వాళ్ళ లాభమే ఉంది. మా ఫోన్లు తీసుకుంటే, మా మనీ ఇట్లా ఏదైనా పోతే ఇబ్బంది ఉండదు. సీసీ కెమెరాలు ఉండడం వల్ల లాభమే ఉంది మాకు. నా పేరు శ్రీకాంత్. నేను జనగాం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను MBA ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఈ హాస్టల్లో నేను 3 years అయిపోతుంది కాబట్టి మాకు సీసీ కెమెరా వల్ల ఏం ఇబ్బంది లేవు. అది ఉండడం వల్ల ఇంకా మాకు లాభమే. ఎందుకంటే ఏదైనా వస్తువులు అయినా, ఏదైనా గొడవైనా, ఏదైనా జరిగినా కూడా సీసీ కెమెరాలు చూడవచ్చు. సార్ వాళ్ళకి ఇట్లా మంచిగా ప్రోత్సహిస్తారు మమ్మల్ని చదువుకోమని. అన్ని వస్తువులు ఇట్లా బాగుంటాయి.